హొబ్బెర కొడుకో చూస్తుండగానే ఏడాదాయన అప్పుడే 12 నెలలు అయిందిలే. మనకేమన్నా జీతం పెరిగిందా, ఇల్లు కొన్నామా, బంగారం బేరం చేసినామా, ఏది లేకపాయే ఏడాది వెళ్ళిపోవట్టే అని అనుకుంటుండొచ్చుడు కొందరైతే. మన కోసం రోజు లాగే కదా మరి. గందుకే 31st నాడన్నా తొర్తిగా ఉండాలని ఇప్పటికెళ్ళే పార్టీలు దావతులకు ప్లాన్లు వేస్తున్నట మనోళ్ళు. అటుకెళ్ళి పోలీసులు సుతా గట్టి ప్లాన్లే వేస్తున్నారు. జర చూసుకోండి మరి. కొత్తేడాది సంబరాలకు రూల్స్ ఏందంటే రాత్రి 12 గంటలకు కేక్ కోసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని 1 గంటకి ఇంట్లో పడాలి. చెవులు వలిగేటట్టు డీజేలు పెట్టొద్దు, పక్కోళ్ళని జాగారంలో ముంచొద్దు. ఈవెంట్లకు 10 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి, జాగున్నంతే పాసులు ఇవ్వాలి, సీక్రెట్ కెమెరాలు పెట్టాలి, బందోబస్తు సెక్యూరిటీ ఉండాలి, ట్రాఫిక్ తిప్పలు కానియొద్దు, మందిని పరేషాన్ చేయొద్దు, 18 ఏళ్ళు నిండనోళ్ళని పార్టీలకు పిలవద్దు, వచ్చినోళ్ళు ఫుల్ గా తాగొద్దు, టయానికి బంద్ చేయాలి, సప్పుడు కాకుంటే ఇంటికి పోవాలి. మంచి కిక్కు కోసమని డ్రగ్స్ ఇట్లా తెప్పిస్తే కొత్త ఏడాదిలో ఫస్ట్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే కథ అవుతుందట సుమా. ఇక బిర్రుగా దాగి బండ్లు వేసుకొని కార్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చిర్రనుకో పోలీసులు తయారుంటారు మీటర్లు పట్టుకొని. దబ్బ దబ్బ ఊదిచ్చుడు, టక్క టక్క కేసులు రాసుడు, ఇవ్వాలని ఇడవరాట. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే దండుగా ఎంతో ఎరికేనా ఉత్త 10,000. మీటర్ మంచి కిక్కు మీద ఉంటే ఇంకో 6 నెలల జైలు శిక్ష గంతే. కొత్త సర్కార్ కొత్త కమిషనర్ వచ్చినాక కొత్త ఏడాదికి పెట్టిన కండిషన్లు గివి. ఇక పాటిస్తారో ఫైన్లు కడతారో మీ ఇష్టం ఇక.